హలో గైస్. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ అభిమానులకు కాస్త ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. మెగా ఆప్షన్ మొదలైనప్పటి నుంచి కీలక ఆటగాళ్లు అమరైపోతున్న ఆర్సీబీ మాత్రం ఎవరిని కొనుగోలు చేయకుండా సైలెంట్గానే ఉంది. పంత్, అయ్యర్, రాహుల్ కోసం వేలంలో బిడ్డింగ్ వేసిన పక్క ఫ్రాంచైజీ నుంచి తీవ్రమైన పోటీ ఉండడంతో రేస్ నుంచి వెనక్కి తగ్గింది. ఒక పక్క కీలక ఆటగాళ్ల వేలంలో అమరైపోతున్న ఆర్సీబీ మాత్రం ఎవరిని కొనుగోలు చేయకపోవడంతో అభిమానులు ఆగ్రహం మరియు అసహనం నెలకొన్నాయి. ఈ తరుణంలో ఎట్టకేలకు వేలంలో ఆర్సీబీ ఒక స్టార్ ఆటగాడిని కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ ఫిన్ సాల్ట్ను 11.50 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది. ఫిన్ సాల్ట్ కోసం ముంబై, ఆర్సీబీ, కేకేఆర్ ఓరాఓరీగా తలపడ్డాయి. ముంబై మరియు కేకేఆర్ రేస్ నుంచి వెనక్కి తగ్గడంతో చివరకు ఆర్సీబీ సాల్ట్ను కొనుగోలు చేసింది. లాస్ట్ సీజన్లో ఫిన్ సాల్ట్ కేకేఆర్ తరఫున బరిలో దిగి ఆ జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. అయినప్పటికీ కేకేఆర్ ఫిన్ సాల్ట్ను రిటైన్ చేసుకోకుండా వేలంలోనికి వదిలేసింది. ఆక్షన్లోకి వచ్చిన ఫిన్ సాల్ట్ను ఆర్సీబీ దక్కించుకుంది. ఫిన్ సాల్ట్ను కొనుగోలు చేయడంతో ఆర్సీబీ అభిమానులు సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మెగా వేలంలో ఆర్సీబీ ఇప్పటి వరకు 3 ఆటగాళ్లను కొనుగోలు చేసింది. లివింగ్ స్టోన్ 8.75 కోట్లు కొనుగోలు చేయగా, జితేష్ శర్మను 11 కోట్లకు, అలాగే ఫిన్ సాల్ట్ను 11.50 కోట్లకు దక్కించుకుంది. ఇకపోతే విరాట్ కోహ్లీ, రజిత పటీదార్, ఎస్ దయాల్ను వచ్చే సీజన్ కోసం ఆర్సీబీ రిటైన్ చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. సో ఫ్రెండ్స్, దేని వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతేకాకుండా ఆర్సీబీ ఇంకెవరిని రిటర్న్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారో ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఈసారి కప్పు నమ్మదని కామెంట్ చేయండి.